ఇనిషియేట్ తీసుకొని ఈ చట్టసభలలో పెద్దల సభలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు దానికి రాజకీయ పార్టీలు వీరిని చట్టసభలలో వీరికి వెళ్ళడానికి సహకరిస్తున్నాయా, ఏ సమస్యల పట్ల అయితే మనం అనుకున్నామో ఆ సమస్యలను సరైన పరిష్కార దిశగా వీళ్ళు తీసుకుంటున్నారా అనే విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి అవకాశాలు లేవు. ఉపాధ్యాయులు నాకేం రాజకీయాలతో సంబంధం లేదు అని చెబుతూనే ఆయా రాజకీయ పార్టీల యొక్క ఆదేశాలతోనే వాళ్ళు నామినేషన్లు వేస్తున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్, మనమేమి దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మీరన్నట్టు ఏమిటంటే పెద్దల సభ అన్నప్పుడు అటు పార్లమెంటులో రాజ్యసభ కానీ ఇటు అసెంబ్లీలో శాసన మండలి కానీ ఇవి పెద్దల సభలు అంటారు. పెద్దల సభలు అంటే చదువుకున్నటువంటి వాళ్ళు, విజ్ఞానవంతులు ఆ యొక్క ప్లేస్లో కూర్చొని ఒకవేళ ఏదైతే అసెంబ్లీలో అయితే శాసనసభ ప్రవేశపెట్టే బిల్లులలో ఏదైనా ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా అని పరిశీలించి తగు సూచనలు చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా వ్యవహరించాలి. ఏది? ఈ యొక్క శాసన మండలి, అలాగే పార్లమెంటులో రాజ్యసభ. అలాంటి శాసన మండలికి ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకున్నా, టీచర్ల ద్వారా ఎన్నుకున్నా, లేకపోతే గ్రాడ్యుయేట్స్ ద్వారా ఎన్నుకున్నా వాళ్ళు విజ్ఞానవంతుల కింద లెక్క. ఇప్పుడు చట్టంలో ఏం చెప్తుంది? ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చదువే అక్కర్లేదు, ఎంపీగా పోటీ చేయాలంటే చదువే అక్కర్లేదు. మన రాజ్యాంగంలో పెట్టనే లేదు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అట్లాంటప్పుడు చదువురాని వాళ్ళు శాసనసభ్యులు అక్కడ కూర్చొని వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తారేమో ఆ తప్పులు సరిదిద్దడానికి అని చెప్పి మండలి ఉంటుంది. అక్కడే పార్లమెంట్లో అయితే రాజ్యసభ ఉంటుంది. ఆ బిల్లు ఒకటి పాస్ కావాలి అంటే శాసనసభలో మండలికి రావాలి. మండలి కూడా ఆమోదిస్తేనే అది చట్టం అవుతుంది. ఒకవేళ మండలి 2 సార్లు తిరస్కరిస్తే మళ్ళీ శాసనసభ ఆమోదించి చట్టం చేసుకోవచ్చు. అది వేరే అంశం. అది ఎందుకంటే ఒక్కోసారి ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చి శాసన మండలి ప్రతిపక్షంలో ఉంటూ అధికార పక్షములో శాసనసభ నడుస్తూ ఉన్నప్పుడు కావాలని వాళ్ళు వ్యతిరేకిస్తే అది మళ్ళీ చట్టం కాకుండా ఆగిపోకూడదని ఒక ప్రొవిజన్ పెట్టారు. 2 సార్లు తిరస్కరిస్తే 3వసారి శాసనసభ ఆమోదించి చట్టం చేసుకోవచ్చు. ఏది ఏమైనా శాసన మండలి అన్నది విజ్ఞానవంతులతో నిండి ఉండాలి. వాళ్ళు న్యూట్రల్ గా అక్కడ ఆలోచించాలి. నిజంగా ప్రజలకు మేలు జరుగుతుందా లేదా, ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు, ఈ చట్టం అవుతుంది అని చెప్పి. ఇవాళ ఎక్కడైనా కనిపిస్తున్నది అలా? శాసన మండలి యొక్క సభలో కూడా చర్చలు జరుగుతున్నప్పుడు మనం చూడండి, రాజకీయాలే మాట్లాడుతున్నారు, అడ్డం మాట్లాడుతున్నారు, తప్పులు మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు, లేని సృష్టించి చెప్తున్నారు వాళ్ళు కూడా. అంటే ఇక్కడ పక్కదారి పట్టింది, నో డౌట్ దాంట్లో. ఎందుకు పక్కదారి పట్టింది? ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వాళ్ళే, సంబంధం లేని వాళ్ళు. ఇప్పుడు గవర్నర్ నామినేట్ చేసిన వాళ్ళు కూడా రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. అందువలన ఇక్కడ ఏమైపోయింది, ఉద్దేశం ఏదైతే రాజ్యాంగంలో పెట్టి ఉందో ఆ ఉద్దేశం నెరవేరటం లేదు. రాజకీయ గుంపు చేరిపోయి రాజకీయాలు మాట్లాడుకుంటూ విమర్శలు చేసుకుంటూ పోతున్నారు. ఎక్కడ ఒక వచ్చిన బిల్లును కూలంకషంగా చర్చించి ఆ బిల్లులో లోపాలు ఉన్నవా, లేకపోతే ప్రజలకు అది మేలు చేస్తున్నదే లేదా, చట్టం అయితే రేపొద్దున వచ్చే ఇబ్బంది ఏంటి అని చర్చించినటువంటి సందర్భాలు చాలా తక్కువ. 10% కూడా చర్చించలేవి. మండలిలో ప్రవేశపెట్టాము, ఆమోదించండి, 10 నిమిషాలు ఆమోదించారు, అయిపోయింది. ఇది ఎందుకండి మండలి? ఇంకా మీకు జీతాలు ఇచ్చేది దేనికి? మీరు అన్ని సౌకర్యాలు కల్పించేది దేనికి? మీరు అక్కడ కూర్చొని రాజకీయాలు మాట్లాడుకొని మీకు ఇష్టమైన ఆమోదిస్తూ మీకు ఇష్టమైన తిరస్కరిస్తూ వెళ్ళటానికి కాదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఉపాధ్యాయులు ఆ వృత్తిలో ఉంటూ ఆ వృత్తిలో నువ్వు ఉపాధ్యాయుడు అంటే ఇవాళ అర్థమేమి? ప్రతి ఒక్కరికి చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయుడు
విజ్ఞానవంతుడై ఉంటాడనే కదా. ఎస్. విద్యార్థుల కంటే ఉపాధ్యాయుడు విజ్ఞానవంతుడు కదా. ఆ విజ్ఞానవంతుడి నుంచి నీకు ఒకరిని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు అతను రాజకీయాలకు అతీతంగా ఉండాలి కదా. ఉండటం లేదు. రాజకీయ పార్టీలు డిసైడ్ చేస్తున్నాయి, నువ్వు లక్ష్మణ్ నువ్వు నిలబడు, లేదంటే ఎల్లారావు నువ్వు నిలబడు అని చెప్పి బహిరంగంగా సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళకు. మా పార్టీ తరఫున పోటీ చేస్తాడు అని చెప్పి అలా ప్రచారం చేయడానికి కూడా వీలు లేదు. ఎలక్షన్ కమిషన్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. లక్ష్మణ్ గారు, మరొకసారి మీ వైపు వస్తానండి. అప్పటిదాకా ఒకసారి మనం బండారి మన బద్దం దానియల్ గారు ఉన్నారు, ఎంఈఓ.